ఓకే. సో, మనం ఎలా ఓపెన్ చేయాలనుకున్నాం మనం. సో, సెర్చ్‌లోకి వెళ్ళి వర్డ్ అని టైప్ చేస్తాం. బ్లాంక్ డాక్యుమెంట్ వచ్చేస్తది. ఓకేనా? ఈ టాప్‌ని ఏమంటామంటే రిబ్బన్ అంటాం. ఏమంటాం? రిబ్బన్. ఓకేనా? సో, ఈ పైన ఉండేదాన్ని మొత్తాన్ని ఏమంటాం? రిబ్బన్ అంటాం. ఈ రిబ్బన్‌లో ఉన్న వాటిని ఏమంటామంటే ట్యాబ్స్ అంటాం. ఏమంటాం? ట్యాబ్స్. సో, ట్యాబ్స్. రైట్? ఓకే. ఈ ట్యాబ్‌లో ఉన్న వాటిని అంటే లైక్ ఇప్పుడు హోమ్ ట్యాబ్‌లో ఈ ఫాంట్ గ్రూప్ ఉంది గదా! దీన్ని ఏమంటామంటే గ్రూప్స్ అంటాం. గ్రూప్స్. ఓకేనా? ఈ గ్రూప్‌లో ఉన్న వాటిని ఏమంటామంటే కమాండ్స్ అంటాం. ఏమంటాం? కమాండ్. కమాండ్స్ అంటాం. రైట్? సో, ఈ ఉన్నాయి గదా! బోల్డ్, ఇటాలిక్ వీటిని కమాండ్స్ అంటాం. ఓకేనా? సో, ఇది ఉంది గదా! దీన్ని ఏమంటామంటే ఇక్కడ హారిజాంటల్ రూలర్ అంటాం. దీన్ని హారిజాంటల్ రూలర్. ఓకేనా? దీన్ని హారిజాంటల్ రూలర్ అంటాం. ఇక్కడ ఇది ఉంది కదా! వీటిని వర్టికల్ రూలర్ అంటాం. వర్ వర్టికల్ రూలర్. రైట్? ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా! దీన్నేమంటామంటే జూమ్. జూమ్ టూల్ అంటాం. జూమ్ టూల్ అంటాం దీన్ని. ఏది? ఇక్కడ ఉండేదాన్ని. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ మనము ప్లస్ కొడితే జూమ్ అయితది. మైనస్ కొడితే జూమ్ ఇన్ అయితది. సో, డిఫాల్ట్‌గా మనకి 100 ఉంటది ఇక్కడ. ఓకేనా? సో, మనం ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఓకేనా? దీన్ని జూమ్ టూల్ అంటాం. ఇక్కడ ఇది ఉంది కదా! దీన్ని పేజ్ ఇన్ఫో అంటాం. ఏమంటాం? పేజ్ ఇన్ఫో. ఇన్ఫో అంటే ఏంటి అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి. సో, 13 లెటర్స్ ఉన్నాయి. సో, ఇది ఏ పేజ్‌లో ఉంది? 1 అంటే ఏమి? ఒకటో పేజ్‌లో ఒకటి ఉంది. అంటే ఇప్పుడు ఇది ఒకటో పేజే కదా మొత్తం. సో, కర్సర్ ఏ పేజ్‌లో ఉంది? 1 పేజ్‌లో ఉంది. సో, కాబట్టి 1 ఇప్పుడు నేను ఇంకొక పేజ్ తీసుకుంటాను అనుకో. ఇంకో పేజ్ తీసుకున్నా. ఇప్పుడు కర్సర్ ఎక్కడుంది? 2లో ఉంది. అంటే కర్సర్ 2లో ఉంది. ఇక్కడ 1లో పెట్టాను అనుకో కర్సర్. ఎక్కడుంది? 1/2 ఉంది. అంటే 1లో కర్సర్ ఉంది. మొత్తం కలిసి పేజ్ 2. రైట్? అర్థమైందా? సో, ఇది అన్నమాట. ఇది ఇంట్రడక్షన్. రైట్? సో, నేను ఈరోజు టాపిక్ వచ్చేసి హోమ్ ట్యాబ్‌లో సో, హోమ్ ట్యాబ్‌లో ఈ ఫాంట్ గురించి చెప్తాను. రైట్? సో, ఈ ఈ హోమ్ ట్యాబ్ చెప్పేస్తాను ఇప్పుడు. ఓకేనా? అర్థమైంది కదా! ఓకే. సో, ఇప్పుడు నేను ప్రతిసారి మై నేమ్ ఈజ్ ప్రేమ్ కుమార్ అని టైప్ చేస్తే బాగుంటది కదా! ప్రతిసారి టైప్ చేసి సో, మనకి డమ్మీ మ్యాటర్ కావాలి. ఆ డమ్మీ మ్యాటర్ కావాలి అంటే RAND రాండ్ అని కొట్టేస్తాం. సో, ఇది డమ్మీ మ్యాటర్. మళ్ళీ ఒకసారి చెప్తాను. చూడండి. సో, మనకి ఏదైనా ఒక డమ్మీ మ్యాటర్ కావాలి అంటే ప్రతిసారి మనం టైప్ చేయలేం కాబట్టి RAND రాండ్. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. ఈ బ్రాకెట్లు ఎలా పనిచేస్తాయి? షిఫ్ట్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ కొట్టాలి. సో, మనం ఇక్కడ 9 అని కొట్టినాను అనుకో రాదు. షిఫ్ట్ పట్టుకొని కొడితేనే వస్తది. రైట్? సో, ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టేది. అర్థమైందా? ఓకే. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చేసి ఫాంట్ గ్రూప్. ఈ ఫాంట్ గ్రూప్ ఏమి అంటే ఇప్పుడు నేను కర్సర్ ఎక్కడుందమ్మా? కింద. సో, కింద ఉంది. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఎక్కడుంది ఇప్పుడు? పైన ఉంది. అంటే ఫస్ట్ లైన్‌లో ఉంది. నేను థర్డ్ లైన్‌లో క్లిక్ చేస్తున్నా. ఎక్కడుంది? థర్డ్ లైన్‌లో ఉంది. అంటే కర్సర్‌ని ఎక్కడుంటే అక్కడ సెలెక్ట్ చేయాలి. సో, సెలెక్ట్ చేసే వర్క్ చేయాలి మనం ఏదైనా సరే. చేసేటప్పుడు ఏం చేస్తాం? సెలెక్ట్ చేసే చేయాలి. సెలెక్ట్ చేయకుండా ఇక్కడ జస్ట్ అప్లై అయితే అప్లై కాదు ఇక్కడ. సో, మనం ఏదైనా సరే సెలెక్ట్ చేసే చేయాలి. సెలెక్ట్ చేశాక దీన్ని ఏమంటారంటే ఫాంట్ స్టైల్ అంటాం. ఏమంటాం? ఫాంట్ స్టైల్. మీకు ఈ షార్ట్ కట్స్ తెలియకపోతే ఇక్కడ షార్ట్ కట్స్ చూపిస్తుంది. మీరు గమనిస్తారో లేదో? కావాలంటే అక్కడ రాసుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ F అని కొడితే ఫాంట్ స్టైల్ వచ్చేస్తది. సో, అలా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. రైట్? సో, ఇప్పుడు నేనేం చేస్తాను? నాకి నచ్చిన స్టైల్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఏ స్టైల్ బాగుందో ఆ స్టైల్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. ఏ స్టైల్ బాగుందనుకున్నారు? ఫర్ సపోజ్ ఏదో ఒకటి ఇది బాగుంది. సో, ఇది అన్నమాట. రైట్? అర్థమైంది కదా! సో, ఇది ఫాంట్ స్టైల్. ఇదొచ్చేసి ఏంది? ఫాంట్ సైజు. అంటే మనం సెలెక్ట్ చేసే చేయాలి ఏదైనా. సెలెక్ట్ చేయకుండా నేను ఇక్కడ 20 పెడతాను సార్ అంటే కుదరదు. వస్తదా? రాదు. మనం సెలెక్ట్ చేసే దాన్ని పెట్టాలి. సో, సైజ్ ఎంత కావాలో అంత. నేను 14 పెట్టాలనుకున్నాను. 14 పెడతాను. అప్ టు ఎంత వరకు ఉంటది అంటే
72 వరకు ఉంటుంది. సో అంత పెద్దది మనకు అవసరం లేదు కాబట్టి మాక్సిమం 12, 13, 14, 18 వరకు యూజ్ చేస్తాం. యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ 72నే ఉంది కదా, 100 కూడా ఉంటదంటే ఉంటది. 100 కొడితే అయిపోయింది. 100 వచ్చేసి అంటే మనకు 100 అని టైప్ చేయాలి ఇక్కడ. సో డిఫాల్ట్‌గా ఎంత 14 అని టైప్ చేసినా చాలు. 14 సార్ ఇక్కడ పాయింట్స్ కూడా వస్తాయా అంటే వస్తాయి. 13.5 కూడా ఉంటది. అంటే మనం టైప్ చేయాలి. అంటే ఇక్కడ ఉండదు. 13.5 ఇక్కడ ఉండదు. సో మనం టైప్ చేసుకోవాలి. రైట్? సో ఇది. నెక్స్ట్ సెకండ్ పారా. సెకండ్ పారాని సెలెక్ట్ చేస్తున్నా. దీన్ని ఏమంటామంటే ఇంక్రీజ్ ఫాంట్ అంటాం. ఇంక్రీజ్ ఫాంట్. ఫాంట్ అంటే ఇంక్రీజ్ సైజ్. మనం పెంచే కొద్దీ పెరుగుతుంది. డిక్రీజ్ ఫాంట్ అంటే తగ్గించే కొద్దీ తగ్గుతుంది. అర్థమైందా? ఓకే. ఇది అర్థమైంది కదా? ఓకే. నెక్స్ట్ ఇదేమి అంటే చేంజ్ కేస్. ఇప్పుడు కొంతమంది ఎలా పడితే అలా రాస్తారు. సో నేను ఏం చేస్తానంటే సెంటెన్స్ కేస్ అంటే ఏమి అంటే ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉంటుంది. సెంటెన్స్ కేస్ అంటారు దాన్ని. లోయర్ కేస్ అంటే అన్ని లోయర్ అయిపోతాయి. చూడు ఇక్కడ ఎక్కడన్నా క్యాపిటల్ కనపడుతుంది మీకు? లేదు. ఎందుకు? అన్ని లోయర్ పెట్టాం. అప్పర్ కేస్ అంటే అన్ని అప్పర్ అయిపోతాయి. అండ్ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఏమి? సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, మిగతాది స్మాల్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మిగతాది స్మాల్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మిగతాది స్మాల్. ఓకేనా? టాగుల్ అంటే ఏమి? రివర్స్. అంటే బిగ్ ఉంటే స్మాల్ ఉంటుంది, స్మాల్ ఉంటే బిగ్ ఉంటుంది. దాన్ని టాగుల్ కేస్ అంటుంది అనమాట. టాగుల్ కేస్. అర్థమైంది కదా ఇది? ఓకే. నెక్స్ట్ నేను పర్టికులర్ ఈ పదాన్ని సెలెక్ట్ చేసి బోల్డ్ ఇస్తున్నా. బోల్డ్ అంటే ఏమి? సో కొంచెం థిక్నెస్. సో సెలెక్ట్ చేసి చేయాలి. నేను దీన్ని సెలెక్ట్ చేసి చేస్తున్నా. సెలెక్ట్ చేసి బి అని టైప్ చేస్తున్నా. సో బి కంట్రోల్ బి అనే కొట్టొచ్చు. ఓకేనా? లేదంటే దీన్ని క్లిక్ చేసినా బోల్డ్. ఇటాలిక్ అంటే ఏమి? కొంచెం క్రాస్ గా. అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన వాటికి కొంచెం క్రాస్. ఇటాలిక్ అంటే కొంచెం క్రాస్ గా, అంటే కొంచెం బెండ్ అవుతుంది అక్షరాలు. ఓకేనా? అండర్లైన్. అండర్లైన్ అంటే ఏమి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ కి మనం లైన్ గీయాలి. అండర్లైన్. ఇక్కడ అండర్లైన్ అంటే మనం సెలెక్ట్ చేసిన వాటికి అండర్లైన్. చూడు వచ్చింది అండర్లైన్. మళ్ళీ అండర్లైన్ లో టైప్స్ ఉంటాయి. ఏ టైప్స్ ఉంటాయంటే డాష్డ్, ఇలా వేవ్, సో ఇలా డాష్డ్. మళ్ళీ దీనికి కలర్స్ కూడా ఉంటాయి. రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది? సో ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన ఆఫర్. సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ రన్ అవుతుంది అండర్లైన్. అంటే ఎందుకు? ఇక్కడ ఆన్ చేస్తాం. ఆన్ లో ఉంది కాబట్టి రన్ అవుతుంది. ఇది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసిన, ఇది ఆన్ లో ఉంది చూడండి. ఎంటర్ కొట్టినా కూడా ఆన్ లో ఉంది. మనం ఆఫ్ చేసుకొనే టైప్ చేయాలి. లేదంటే అది ఆన్ చేసాం అనుకో, దాంతో పాటు అండర్లైన్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? అలా చేయకూడదు. రైట్? సో మనం ఇది ఆఫ్ చేసుకొని చేయాలి. ఓకే. ఆఫర్ 599 గెట్ 499. ఇప్పుడు 599 ఏం చేయాలి మనం? స్ట్రైక్ త్రూ అంటారు. ఏమంటాం? స్ట్రైక్ త్రూ అంతే కదా? సో దాన్ని స్ట్రైక్ త్రూ అంటారు. అర్థమైందా? నెక్స్ట్ వాటర్ ఫామ్ లో చెప్పండి. H2O. ఇప్పుడు 2 కిందికి రావాలి కదా. సో దీని 2ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. 2 మాత్రమే సెలెక్ట్ చేసి సబ్స్క్రిప్ట్ అంటారు దాన్ని. ఏమంటావు? సబ్స్క్రిప్ట్. A²+B² అంటే సో స్క్వేర్ అంటే ఏమి? పైకి పోవాలి కదా, దాన్ని సూపర్ స్క్రిప్ట్ అంటాం. 2ని మాత్రమే సెలెక్ట్ చేసి సూపర్ స్క్రిప్ట్. మళ్ళీ ఇక్కడ 2ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 2 సెలెక్ట్ చేస్తాం. అలా సెలెక్ట్ చేసిన అనుకో 2 పైకి పోతాయి. సో కాబట్టి మనం ఇది ఆఫ్ చేసుకొని 2ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. చూడు నాకు కూడా రావడం లేదు, అంటే చిన్నగా చేయాలి. సో కర్సర్ బాగా యూజ్ చేయాలి. జూమ్ చేసుకొని అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. జూమ్ చేసుకొని నిదానంగా చేసుకోవచ్చు. మీరు జూమింగ్ చేసినారనుకో కర్సర్ యాడ్ ఉంది, మీకు కనపడదు. అదే జూమ్ చేసుకుంటే మీకు కర్సర్ కనపడుతుంది. కాబట్టి మనం చిన్నగా చేసుకొని సూపర్ స్క్రిప్ట్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ చెప్తాను. ఓకే. ఓకే. ఇప్పుడు దీన్ని నేను హైలైట్ చేయాలి అనుకున్నాను. ఏది? ఇప్పుడు దీన్ని హైలైట్ చేయాలని. సో టెక్స్ట్ హైలైట్ కలర్ అంట. పాయింట్ అవుట్ చేస్తాం కదా వాళ్ళని.
సో టెక్స్ట్ హైలైట్ కలర్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఇది పాయింట్అవుట్ చేయాలి అంటే టెక్స్ట్ హైలైట్ కలర్ పెట్టాల్సిందే. సో టెక్స్ట్ హైలైట్ కలర్ అంటాం. ఇక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు డిఫాల్ట్గా బ్లాక్ కలర్ ఉంది ఇక్కడ మనకి. మనం రెడ్ కలర్ చేయాలి అంటే దీని మీద క్లిక్ చేసి రెడ్ కలర్ ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఫాంట్ కలర్ అంటాం. ఏమంటాం? ఫాంట్ కలర్. అర్థమైందా? ఓకేనా? దీన్ని ఫాంట్ కలర్ అంటాం. ఓకే ఓకే. నెక్స్ట్ ఇది ఉంది కదా, దీన్ని ఏమంటామంటే ఇప్పుడు దీన్ని ఈ ఫస్ట్ పేరాకి ఏమేమి ఇచ్చినాం చెప్పండి. స్టైల్ ఇచ్చినాం, కలర్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. అవన్నీ తీసేయాలంటే క్లియర్ ఫార్మాట్, అంటే ఫస్ట్ ఎలా ఉందో అలా. ఓకేనా? అండ్ దీన్ని కూడా సెలెక్ట్ చేసి క్లియర్ అని కొడితే నార్మల్గా ఉంటుంది. అంటే ఇది టాగుల్ కేస్ అట్నే యాడ్ అవుతుంది. సో మనం టాగుల్ కేస్ తీసేయాలంటే ఏం చేస్తాం? సెంటెన్స్ కేస్ అని కొడితే అది వచ్చేస్తుంది. ఇది కూడా పోదమ్మా, మీరు అనుకున్నట్టు ఇది పోతుంది అనుకుంటే పోదు. క్లియర్ అనుకుంటున్నాను అనుకో, పోదు. మనం దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇది నో కలర్ అని పెట్టాలి. అంటే పెట్టడం తెలిసినప్పుడు తీయడం కూడా తెలియాలి కదా. సో కాబట్టి అలా చేస్తాం. కానీ క్లియర్ కాదు ఇక్కడ. నేను ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ క్లియర్ అని అనుకో, లైన్ పోతుంది కానీ కలర్ పోదు. లైన్ పోయింది కానీ కలర్ పోదు. అది పోవాలంటే ఇక్కడ నో కలర్ అని పెట్టాలి. అర్థమైంది? అది ఈ లైనా ఇదే దీన్ని కూడా అంతే, క్లియర్ అని కొట్టేస్తే మొత్తం ఇది కూడా సెలెక్ట్ చేయాలి. ఇది కూడా సెలెక్ట్ చేసి చేయాలి. ఓకేనా? సో ఏదైనా సరే సెలెక్ట్ చేసి చేయాలి. రైట్? ఓకే. నెక్స్ట్ ఇది అర్థమైంది కదా? ఓకే. ఇక్కడ కట్ కాపీ పేస్ట్ ఉంటాయమ్మా, బాగానండి. సో దీన్ని సెలెక్ట్ చేసి కట్టమన్నాం అనుకో, ఆడ కట్ అవుతుంది. ఇక్కడ పేస్ట్. కట్ చేయడం అంటే ఏమి, అక్కడ తీసేసి ఇక్కడ పెట్టడం. కాపీ అంటే ఏమి, ఇప్పుడు నేను ఆఫర్ని ఇక్కడ కాపీ చేయాలనుకున్నాను, కాపీ ఇక్కడ పేస్ట్ చేయాలనుకున్నాను. ఇక్కడ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అర్థమైందా? పైన అది కట్ అయి ఉంటుంది. ఆడ కట్ అయ్యి ఇక్కడ వచ్చింది, అది కట్ అనమాట. పేస్ట్ అంటే పేస్ట్ చేయడం, కాపీ అంటే అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకే. ఫార్మాట్ పెయింటర్ ఇది చాలా ఇంపార్టెంట్, చూపిస్తాను. ఇప్పుడు నేను దీనికి ఏమి ఇస్తున్నాను అంటే అల్జీరియన్ ఇస్తున్నాను, కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. దీనికి కలర్ వచ్చేసి రెడ్ పెడుతున్నాను, కొంచెం ఇటాలిక్ పెడుతున్నాను. ఓకే. ఎన్ని చేసినా మొత్తం మూడు స్టెప్స్ చేసిన. ఈ 3 స్టెప్స్ దీనికి చేయాలంటే రిస్కే కదా, సెలెక్ట్ చేయాలా, మళ్ళీ ఇది చేయాలా, అల్జీరియన్ పెట్టాలి, అన్ని చేయాలి. అలా చేయకుండా నేను ఏం చేస్తాను, సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ ఇదే కలర్ ఆ గోడకి వేయాలంటే ఇదే కలర్గా తేవాలి కదా. సో కాబట్టి దాన్ని ఫార్మాట్ పెయింటర్ అంటారు. దీన్ని సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన దానికి అప్లై చేసాం, దాన్ని ఫార్మాట్ పెయింటర్. ఓకే. రైట్? ఓకే. నెక్స్ట్ బుల్లెట్ పాయింట్స్. బుల్లెట్ పాయింట్స్ అంటే ఏమి, ఇక్కడ మెయిన్ పాయింట్స్ అనమాట. సో యాపిల్, బాల్, క్యాట్, డాగ్. ఇంకోటి కావాలంటే ఇంకోటి కొట్టవచ్చు, వద్దు అనుకుంటే ఇంకొక ఎంటర్ కొడితే ఆడికి ఫినిష్. ఒకటి కావాలి అంటే ఎంటర్ కొట్టాలి, ఇంకోటి వద్దు అనుకుంటే ఇంకొక ఎంటర్ కొట్టాలి. రైట్? అర్థమైందా? సో నెక్స్ట్ బుల్లెట్ పాయింట్స్. బుల్లెట్ పాయింట్స్ అయిపోయింది. ఇప్పుడు బుల్లెట్ పాయింట్స్ మార్చాలి అంటే ఈ పక్కన బటన్ ఉందా, ఆ బటన్ని క్లిక్ చేస్తే మార్చుకోవచ్చు. ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్. నేను టిక్ మార్క్ పెట్టుకుంటాను, టిక్ మార్క్. ఇంకా కావాలి అంటే డిఫైన్ న్యూ బుల్లెట్, దీని మీద క్లిక్ చేస్తే సింబల్స్లో ఏదో ఒక సింబల్ సెలెక్ట్ చేసి, ఇప్పుడు సపోజ్ నాకు ఈ సింబల్ బాగా నచ్చింది, ఓకే అని కొట్టినా, ఓకే కొడితే వచ్చేస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నన్ను అంటే ఏం లేదండి, పిక్చరా సింబల్సా, డిఫైన్ న్యూ బుల్లెట్, దీని మీద క్లిక్ చేసి సింబల్స్ అంటే ఇవి డిఫాల్ట్గా ఉంటాయి. అంటే ఏవో ఒకటి మనకి ఇది కొడితే ఇది వస్తుంది, సో ఇవి కొడితే ఏవో ఒకటి సంథింగ్ ఒక సింబల్ని సెలెక్ట్ చేస్తే అది బుల్లెట్గా డిఫైన్ అయింది. ఇప్పుడు మన ఫోటోగా డిఫైన్ చేయాలంటే డిఫైన్ న్యూ బుల్లెట్ పిక్చర్స్ మీద క్లిక్ చేసి మనకి నచ్చిన పిక్చర్స్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకో. ఇది పిక్చర్ టాపిక్స్లో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ పిల్లని పెట్టాలను, క్రికెటర్.
ఉంటది బట్ మీకు కనపడదు అంత చిన్న, అందుకని మనం పిక్చర్స్ పెడితే మరి బాగుండదు. సో కాబట్టి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఓకేనా, అర్థమైంది ఇది. సో దీన్ని బుల్లెట్ పాయింట్స్ అనమాట. నెంబరింగ్, నెంబరింగ్ అంటే ఏమి, ఇప్పుడు నీకు ఎంతమంది వచ్చినారంటే ఏం చేస్తాం, సో రాము వచ్చినాడు, సురేష్, రమేష్, అలా నెంబర్స్ వేసుకుంటాం ఓకేనా. ఇంకోరు వచ్చినారనుకో రాసుకుంటాం, రాలేదంటే ఇంకొక టైప్స్ మార్చాలంటే సెలెక్ట్ చేయాలా, ఇక్కడ టైప్స్ ఉన్నాయి కదా, సో ఇవి ఏబిసిలు రైట్, ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఏబిసి రైట్, అర్థమైందా. ఇప్పుడు హైరార్కీ అని ఒకటి చెప్తాను, ఇది ఒక్కటి చాలా బాగానండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఇది అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. ఎంటర్ వచ్చేసి బిగ్ లెటర్ వచ్చేసింది, అది సెంటెన్స్ ఫార్మాట్. ఫస్ట్ లెటర్ ఎప్పుడు, ఇప్పుడు నేను అన్ని ఏ వచ్చేస్తుంది, ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ అవుతుంది, అది డిఫాల్ట్ కదా. ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ స్మాల్తో రాదు, సో కాబట్టి మనం ఏమైనా రాస్తే అది ఖచ్చితంగా బిగ్ లెటర్ గా తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఎందుకు తీసుకోలేదంటే నేను బ్యాక్ స్పేస్ కొట్టి మళ్ళీ కొట్టినా కదా, అందుకు. ఇప్పుడు నేను వేరేది కొట్టినాను అనుకో, సిఏటి క్యాట్ డిఓజీ డాట్, అంటే ప్రతి లైన్ కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది ఓకేనా, అర్థమైందా. సో ఇది రైట్, సెంటెన్స్ కేస్ అనమాట. ఇది మీరు గమనించాలంటే సెంటెన్స్ కేస్ కిందకి వస్తుంది, ఫస్ట్ లెటర్ ఎప్పుడు ఫస్ట్ క్యాపిటల్ అవుతుంది అంతే. ఒకవేళ లేదు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, ఏమవుతుంది ఆటోమేటిక్ గా తీసేసుకుంటాం, అంటే ఫుల్ స్టాప్ తర్వాత కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ తీసుకుంటాం ఓకేనా, అది సెంటెన్స్ ఫార్మేషన్ అనమాట. సో ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది, దానికి నో ప్రాబ్లం. ఓకే, మల్టీ లెవెల్ లిస్ట్, మల్టీ లెవెల్ లిస్ట్ అంటే చెప్తాం. మీకు డిస్ట్రిక్ట్స్ ఐడియా ఉందా, మన రాష్ట్రాలు కదా, ఏపీకి ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, 26 ఓకేనా. మండలాలు ఎన్ని ఉన్నాయి, ఓకే. విలేజ్లు ఎన్ని ఉన్నాయి, సో అవన్నీ మనకు తెలియదు ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఫార్మాట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను నెంబరింగ్ తీసుకుంటా, సో ఇది నెంబర్ కావాలి, ఇక్కడ ఒక నెంబరింగ్ తీసుకుంటా, ఇది 1 ఓకేనా. తీసుకుంటా ఆంధ్రప్రదేశ్, అవునా, ఎంటర్. తమిళనాడు, ఇది చాలే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉంటాయి కదా, ఇప్పుడు నేను ఏం చేస్తా, జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కింద రాయాలి కదా. ఇప్పుడు నేను 2 కొట్టినాను అనుకో, ఏమవుతుంది, 2 కొడితే వచ్చింది, తమిళనాడు తిరిగిపోయింది. మనం అలాగ పోకూడదు, ట్యాబ్ కొట్ట, ట్యాబ్ ట్యాబ్ అంటే ఇది ఓకేనా. ట్యాబ్ కొడితే కర్నూలు, ఎంటర్. ఇంకొక జిల్లా, ఇంకేం జిల్లాలు ఉన్నాయి, నంద్యాల. ఇప్పుడు తమిళనాడులో ఏముంటాయి, ఎంటర్ కొట్టి చెన్నై, అవునా. ఇప్పుడు మళ్ళీ నేను కర్నూలు ఏం చేయాలనుకున్నాను, మండలాలు పెట్టాలనుకున్నాను, కర్నూలు కాడ క్లిక్ చేసి ఎంటర్ కొట్టి ట్యాబ్ కొట్టాలి, దీన్నే మల్టీ లెవెల్ లిస్ట్ అంటారు. పైన రెండిట్లో ఏదో ఒకటి రాయండి అంటారు కదా, ఏలో 1లో ఏబి రాయాలి, ఏ రాస్తాం బి రాస్తాం, అవి క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. ఇది ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇది ఏ క్వశ్చన్, ఇది బి క్వశ్చన్ ఓకేనా. మళ్ళీ ఏలో సబ్ క్వశ్చన్ అట్లా ఓకేనా, అర్థమైందా ఇది కాన్సెప్ట్. ఎంటర్ ట్యాబ్ అని కొట్టాలి, సబ్ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు కర్నూలు ఏముంటాయి, కల్లూరు ఉంటుంది, మళ్ళీ కల్లూరులో ఏముంటాయి, కాదు సి క్యాంపు, బి క్యాంపు, మళ్ళీ సి క్యాంప్లో ఏముంటుంది, మళ్ళీ ఎంటర్ కొట్టి ట్యాబ్ కొట్టాలి. సి క్యాంప్లో ఏముంటాయి, ఏరియాస్ ఉంటాయి, శ్రీరామ్ నగర్ ఓకేనా. బి క్యాంప్లో ఏముంటాయి, పోస్ట్ ఆఫీస్ ఉంటుంది బి క్యాంప్, అవునా. సో పోస్ట్ ఆఫీస్, ఇలా దీన్ని మల్టీ లెవెల్ లిస్ట్ అంటే ఏమంటాం, ట్యాబ్ కొట్టాలి, ఎంటర్ కొట్టినాక ట్యాబ్ కొట్టాలి, అప్పుడు దాన్ని సబ్ లిస్ట్ కిందకి వస్తుంది, అర్థమైందా. ఓకే, ఇప్పుడు నేను ఇది తీసేయాలి, ఇప్పుడు మనకు వద్దు కదా పోస్ట్ ఆఫీస్ లాగా, అప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ స్పేస్ కొడితే ఇలా బ్యాక్ బ్యాక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఏం చేయాలి బ్యాక్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ అయితే అన్ని ఎత్తుకుంటాయి
అర్థం ఇది ఒక్కటి అన్ని ఒకేసారి సెర్చ్ చేయడానికి రాదు ఇంకా ఇది ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి దీని స్టైల్ మార్చాలంటే మార్చుకోవచ్చు ఇట్లా స్టైల్ మార్చుకోవచ్చు కానీ మళ్ళీ సరి చేయడానికి రాదు ఇప్పుడు నేను ఎంటర్ కొట్టినాను అనుకో ఏమవుతుంది అవే అంటే ఇప్పుడు కల్లూరులో పల్లేది వేరే మండలాల్లో పడింది సో కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి బ్యాక్ స్పేస్ కొట్టాలి బ్యాక్ స్పేస్ కొడితే అది అరేంజ్ అవుతుంది ఇది ఒకటి కొంచెం కష్టం మల్టీ లెవెల్ లిస్ట్ అర్థమైందా ఇది ఓకేనా వీటి వరకు చాలే మళ్ళీ మీకు చెప్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది వీటి వరకు చాలు ఏమేం చెప్పినా మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను ఓకేనా సో దీన్ని ఫాంట్ స్టైల్ అంటాం దీన్ని ఫాంట్ సైజ్ అంటాం చూసుకోండి ఓకేనా ఇది ఇంక్రీజ్ ఫాంట్ డిక్రీజ్ ఫాంట్ సెంటెన్స్ కేసు లోయర్ కేసు అప్పర్ కేసు క్యాపిటలైజ్ ఇచ్చిపోటు ఓకే బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ స్ట్రైక్ త్రూ దేనికి వాడదాము ఆఫర్కి ఓకేనా ఓకే సబ్స్క్రిప్ట్ దేనికి వాడదాం H2Oకి వాటర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ టెక్స్ట్ హైలైట్ కలర్ ఓకేనా టెక్స్ట్ కలర్ అంటే రెడ్ కలర్ కట్ అంటే కట్ చేయడం కాపీ అంటే కాపీ చేయడం పేస్ట్ అంటే పేస్ట్ చేయడం ఫార్మాట్ పెయింటర్ అంటే ఇదే స్టైల్ దీనికి అప్లై చేయడం ఓకేనా ఓకే బుల్లెట్ పాయింట్స్ క్లియర్ అంటే ఏమి పెట్టినదంతా క్లియర్ చేయడం క్లియర్ చేస్తే మొత్తం బుల్లెట్ పాయింట్స్ తెలుసు కదా బుల్లెట్ పాయింట్స్ మార్చుకోవాలంటే మొత్తం సెలెక్ట్ చేసి బుల్లెట్ పాయింట్ సెలెక్ట్ చేసి మార్చుకోవచ్చు ఓకేనా బుల్లెట్ పాయింట్స్ నెంబరింగ్ అంటే నెంబర్స్ ఎన్ని కావాలో నెంబర్స్ ఓకేనా మల్టీ లెవెల్ లిస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ కర్నూలు సో అట్లా మీరు చేసుకో అర్థమైంది కదా సో దీన్నే మీరు చేయాలి రైట్ ఒకసారి మీరు చూసుకోండి ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగండి ఓకేనా అర్థమైందా